హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. జోసెఫ్ అత్తిమూరి అనే ఈ ఛానల్ ద్వారా అనేక మంది ఎన్నో విషయాలు నేర్చుకుంటూ ఉన్నారు. అందుని బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. ఈరోజు వీడియోలో క్యాన్వా యాప్ ఉపయోగించి మనం ఒక మీటింగ్ పోస్టర్, మహాసభలు కావచ్చు, అది చిన్న చర్చిలో మీటింగ్ కావచ్చు, ఫ్రైడే ఫాస్టింగ్ ప్రేయర్ కావచ్చు, అట్లా ఏదైనా ఒక మీటింగ్ పోస్టర్ ఎలా తయారు చేయాలో మనం మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ ఎట్లా యూజ్ చేయాలనే విషయాన్ని ఈ వీడియోలో నేర్చుకుందాం. అయితే ఈ వీడియోని నేను ల్యాప్టాప్ యూజ్ చేసి చేస్తాను, ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు కంప్యూటర్లో కూడా క్యాన్వా ఎట్లా యూజ్ చేసి మనం ఈ పోస్టర్స్ అవి చేయొచ్చు అని అడుగుతున్నారు. ఒకవేళ మీరు మొబైల్లో ఈ పోస్టర్ తయారు చేయాలని అనుకుంటే మ్యాక్సిమం ల్యాప్టాప్లో ఇంకా మొబైల్లో కూడా సేమ్ ఆప్షన్స్ ఉంటాయి. మీరు అంత మాత్రం కూడా కన్ఫ్యూజ్ అవ్వాల్సిన పని లేదు. ఆల్రెడీ ఇంతకుముందు డైలీ ప్రామిస్లు ఏ విధంగా తయారు చేయాలనే ఆ వీడియోస్లో మీరు ఎలిమెంట్స్ ఎలా యూజ్ చేయాలి, ఫొటోస్ ఎట్లా రీప్లేస్ చేయాలి, ఇట్లా ఫ్రేమ్స్ ఎలా పెట్టాలి, లేకపోతే షేప్స్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఆల్రెడీ మీకు వచ్చినవే. సో ఒకవేళ ఇంకా మీరు చూడకపోతే ఆ వీడియోని కూడా లింక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసి మీరు క్యాన్వా యాప్ యూజ్ చేసి మిగతా అన్ని సబ్జెక్ట్స్ని ఎలా యూజ్ చేయాలన్నది కూడా మీరు నేర్చుకోండి. కాకపోతే ఈ వీడియో మాత్రం నేను ల్యాప్టాప్ యూజ్ చేసి చేస్తున్నాను. సో మీరు కూడా ఎంత మాత్రం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఈ వీడియోని ఫాలో అవుతూ ఇంకా దేవుని పరిచర్లు ముందు కొనసాగాలని కోరుకుంటున్నాను. ఇంకెంత మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. హాయ్ ఫ్రెండ్స్, మనం కంప్యూటర్లో కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఈ విధంగా మనం క్యాన్వా యాప్ ఓపెన్ చేస్తే ఆ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇందులో మీరు ఇక్కడ సెర్చ్ బార్ కనబడుతుంది కదా, ఈ సెర్చ్లో మీరు 16:9 అని సెర్చ్ చేసినట్లయితే అక్కడ కింద మీకు ఆప్షన్స్లో ప్రెజెంటేషన్ అని వస్తుంది. ఆ ప్రెజెంటేషన్ సైజ్ తీసుకోండి 16:9. అక్కడ క్రియేట్ ఏ బ్లాంక్ ప్రెజెంటేషన్ అని ఉంది కదా, అది మీరు తీసుకున్నట్లయితే దాని మీద క్లిక్ చేయండి. అక్కడ మీకు ఒక కొత్త పేజ్ ఓపెన్ అయ్యి అది ఎంటీ ప్లేస్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఎంటీ ప్లేస్లో మనం మొత్తం అన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా యాడ్ చేయాలన్నది చూద్దాము. దీనిలో మనకి ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ కోసం ఏదైనా మీరు అప్లోడ్ చేసి తీసుకోవచ్చు, లేదంటే ఎలిమెంట్స్ లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్తే అక్కడ మీరు మంచి బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా సెర్చ్ చేసుకోవచ్చు. జస్ట్ అక్కడ ఉన్న వాటిల్లో ఏదైనా మనం ఏ ఫోటో అయినా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ మీరు చూడండి, సెర్చ్ చేశాక ఆల్ తర్వాత ఫొటోస్ అని ఉంటుంది. ఫొటోస్లోకి వెళ్ళి మీరు ఈ విధంగా కింద స్క్రోల్ చేసుకొని ఏ ఫోటో కావాలన్నా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చూసారు కదా, ఇక్కడ ఎలా రీప్లేస్ చేయాలంటే దాన్ని డ్రాగ్ చేసి ఇక్కడ లీవ్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత దీని మీద టెక్స్ట్ యాడ్ చేద్దాము. దానికోసం టెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళి యాడ్ ఏ సబ్ హెడ్డింగ్లోకి వెళ్ళి మీరు అక్కడ ఏదైతే వాకింగ్ కావచ్చు, ఏదైనా టెక్స్ట్ మీరు ఏదైతే పెట్టాలనుకుంటున్నారో, చర్చ్ నేమ్ కావచ్చు, దాన్ని ఇక్కడ మీరు టైప్ చేయాలన్నమాట. చూడండి, ఇంకా ఎక్కువ టెక్స్ట్ ఒకవేళ మీరు టైప్ చేయాలనుకుంటే ఇక్కడ ఈ సైడ్లో ఉన్న మీకు అనిపిస్తుంది కదా, దీన్ని పట్టుకొని కొంచెం ఇలా డ్రాగ్ చేసినట్లయితే ఇంకా మీరు మిగతా టెక్స్ట్ కూడా టైప్ చేయొచ్చు. చూడండి, ఈ విధంగా డ్రాగ్ చేసినట్లయితే అది కరెక్ట్గా మీకు ఎంత సైజు కావాలో వస్తుంది. తర్వాత మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక వైట్ కలర్ బాల్లా కనిపిస్తుంది కదా, దీన్ని పట్టుకొని మీరు కొంచెం మీ సైజ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మీరు దీనికి తెలుగు ఫాంట్స్ ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ పైన మీకు కనిపిస్తూ ఉంటుంది. అక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు సెర్చ్లో తెలుగు ఫాంట్ సెర్చ్ చేసి సేమ్ మొబైల్లో లానే అక్కడ తెలుగు ఫాంట్స్ వస్తాయి, వాటిని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత దీనికి ఇంకా ఏమన్నా ఒకవేళ బార్డర్ ఇవ్వాలని అనుకుంటే ఇక్కడ పైన ఆప్షన్స్లో ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ అవుట్లైన్ అని ఉంది కదా, ఈ అవుట్లైన్ ఆప్షన్లోకి వెళ్తే అక్కడ మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు బార్డర్గా. తర్వాత ఇక్కడ క్లిక్ చేసి దాన్ని కొంచెం థిక్నెస్ అని పెంచుకోవడం తగ్గించుకోవడం ఇక్కడ చేయొచ్చు అనమాట. మ్యాక్సిమం ఇది నేను లైట్ కలర్ తీసుకున్నా కాబట్టి దానికి బార్డర్ వచ్చేసి డార్క్ కలర్ ఇస్తున్నాను. సేమ్ ఇదే టెక్స్ట్ నేను డూప్లికేట్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఇప్పుడు వాకింగ్ పెట్టబోతున్నాను అనమాట. మీరు ఏ రిఫరెన్స్ అన్నా, అది బర్త్డేది కావచ్చు, లేకపోతే ఉపవాసాలది కావచ్చు, దానికి సంబంధించిన మంచి రిఫరెన్స్ ఒకటి తీసి సెలెక్ట్ చేసుకోండి. నేను జస్ట్ ఇక్కడ దానికోసం ఒక రిఫరెన్స్ తీసుకుంటున్నాను. జస్ట్ నార్మల్గా తెలుగు బైబిల్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో ఈ విధంగా తెలుగు బైబిల్ వస్తుంది. నేనైతే సజీవ వాహిని అనే వెబ్సైట్ నుంచి తీసుకుంటున్నాను. ఇలా బుక్ వైజ్ వస్తాయన్నమాట. అక్కడి నుంచి మీరు ఇలా ఆ యొక్క అధ్యాయం, వచనం ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు ఏదైతే వాక్యాన్ని పెడదాం అనుకుంటున్నారో ఆ వచనాన్ని
ఈ విధంగా జస్ట్ కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసుకుంటే అక్కడ సరిపోద్ది అనమాట. సేమ్ మనం మొబైల్లో యూజ్ చేసేటప్పుడు బైబిల్ యాప్లో కాపీ చేసుకొని టెక్స్ట్ ఇక్కడ తీసుకున్నట్లుగానే సేమ్ ఆ ట్యాబ్లోంచి తీసుకొని ఈ ట్యాబ్లో ఇది ఇలా ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని రిమూవ్ చేసి ఇక్కడ మనం వాక్యాన్ని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా వాక్యం అంతా యాడ్ చేసుకున్నాక కొంచెం ఈ సైడ్స్ అడ్జస్ట్ చేయండి, అప్పుడు ఒకటే లైన్లోకి వస్తుంది. దాని తర్వాత పైన కార్నర్లో మీరు అది బాల్ లాంటిది యూజ్ చేసి సైజ్ అడ్జస్ట్ చేయొచ్చు. ఏదైనా చర్చ్ లోగో ఉంటే అప్లోడ్స్ ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా మీకు, ఈ అప్లోడ్ ఆప్షన్స్లోకి వెళ్ళి మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. సేమ్ మొబైల్లో లానే మొబైల్లో కూడా సేమ్ అప్లోడ్ ఆప్షన్లోకి వెళ్ళడం, ఫైల్ సెలెక్ట్ చేసుకోవడం, ఆ ఫైల్ అనేది అప్లోడ్ అయినాక దాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మీకు లోగో ఒకవేళ ప్లేస్ ఖాళీగా ఉన్న దాన్ని బట్టి మీరు ఎక్కడైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ నేను ఎలిమెంట్స్లోకి వెళ్తున్నాను. జస్ట్ ఇక్కడ యూట్యూబ్ సబ్స్క్రైబ్ అని సెర్చ్ చేస్తున్నాను. సెర్చ్ చేసిన తర్వాత అక్కడ గ్రాఫిక్స్ ఆప్షన్ క్లిక్ చేయండి. ఈ గ్రాఫిక్స్ అని ఉంది కదా, అక్కడ మీకు నచ్చింది ఏదైనా సరే చాలా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో కొన్ని ఫ్రీగా ఉంటాయి, కొన్ని మనీ పే చేయాల్సి ఉంటుంది. వీటిలో మీకు నచ్చింది ఏదైనా సెలెక్ట్ చేసుకొని ఒకవేళ మీరు పర్చేస్ చేసిన యాప్ వాడితే అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అది యూజ్ చేసుకొని ఇలా ఒక సైడ్కి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నేను మళ్ళీ టెక్స్ట్ని డూప్లికేట్ తీసుకున్నాను. సేమ్ ఇక్కడ ఫోన్లో లానే ప్లస్ ఆప్షన్ క్లిక్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. సేమ్ మరలా తీసుకొని నేను ఇంకొక టెక్స్ట్ అనేది యాడ్ చేస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేస్తున్నాను అనమాట. జస్ట్ ఇట్లా మనం ఒక సైడ్కి యూట్యూబ్ ఛానల్ అనేది నేము మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. నేను మళ్ళీ టెక్స్ట్ ఇంకొక డూప్లికేట్ తీసుకున్నాను. జస్ట్ ఇక్కడ మీటింగ్ గురించి కొన్ని డీటెయిల్స్ సైడ్కి ఎట్లా టైప్ చేయడానికి, జస్ట్ ఎప్పుడు ఎక్కడ అని చెప్పి ఏదన్నా మ్యాటర్ రండి వినండి ఇట్లా, లేకపోతే మీటింగ్ హైలైట్స్ లాంటివి ఏమన్నా ఇట్లా టైప్ చేయొచ్చు. నేనైతే ఇట్లా రండి కడవరి ఉద్యమం కొరకు కలిసి ప్రార్థిద్దాం అని జస్ట్ ఒక మ్యాటర్ టైప్ చేశాను. జస్ట్ దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని మనకి ప్లేస్ని బట్టి ఒక సైడ్కి ఎక్కడైనా దీన్ని పెట్టాలి. తర్వాత మళ్ళీ నేను ఎలిమెంట్స్లోకి వెళ్ళాను. జస్ట్ ఇక్కడ పీజన్ అని సెర్చ్ చేయండి. ఎక్కువగా పావురం లోగో సింబల్ వాడుతూ ఉంటాం కదా మీటింగ్స్కి. పీజన్ అని సెర్చ్ చేస్తే ఇక్కడ గ్రాఫిక్స్లోకి వెళ్తే చాలా వస్తాయి. వాటిలో మీకు కొంచెం ప్రేయర్కి రిలేటెడ్గా ఏది ఉందో యూజ్ చేయండి. మళ్ళీ నేను ఎలిమెంట్స్లోకి వెళ్ళా. ఎలిమెంట్స్లో ట్యాగ్ అని సెర్చ్ చేయండి. మీకు నచ్చిన ట్యాగ్ ఓకే తీసుకోండి. అది ఏ కలర్ అయినా పర్వాలేదు, బ్యాక్గ్రౌండ్కి సెట్ అయినా సెట్ అవ్వకపోయినా మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు కావాలంటే. దాన్ని జస్ట్ ఇట్లా అడ్జస్ట్ చేసి ఎక్కడైతే బాగుంటుందని ఒక ప్లేస్ సెలెక్ట్ చేసి పెట్టండి. అక్కడ కలర్ ఉంది కదా, ఆ కలర్ ఆప్షన్లో మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా అది ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ని నేను డూప్లికేట్ తీసుకుంటున్నాను. ఇంకొక టెక్స్ట్ తీసుకొని జస్ట్ ఇక్కడ వేరే ఒక నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయబోతున్నాను అనమాట. ప్రతి శుక్రవారం అని ఒకటైతే నేమ్ క్రియేట్ చేశాను. ఇప్పుడు ఇది వైట్ కలర్లో ఉంది కదా, బార్డర్ వచ్చేసి బ్లాక్ ఉంది. సో మనం ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వైట్ కలర్ ఉంది కాబట్టి డార్క్ కలరు టెక్స్ట్కి ఇచ్చుకోవాలి. ఎఫెక్ట్స్ ఆప్షన్లో టెక్స్ట్కి అది నాన్ అని ఉంది కదా, అది కొట్టేస్తే పోతుంది అనమాట. ఓకే, ఇది అడ్జస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ నేను టెక్స్ట్ ఇంకొకటి డూప్లికేట్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఇలా ప్లస్ క్లిక్ చేస్తే డూప్లికేట్ వస్తుంది. దీన్ని కొంచెం ఎడిట్ చేసి మళ్ళీ ఇక్కడ వేరే డీటెయిల్స్ నేను టైప్ చేస్తున్నాను. జస్ట్ టైం ఎక్కువ తీసుకోవద్దని చెప్పి నేను కట్ చేసుకుంటూ వెళ్తున్నా. జస్ట్ మ్యాటర్ అంతా టైప్ చేసే వరకు వీడియో ఉంచకుండా. ఇలా మీరు కావాల్సిన మ్యాటర్ మీరు ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నారో ఆ మ్యాటర్ ఇక్కడ టైప్ చేసేసి ఇలా స్వస్థతల కొరకు ప్రార్థన, లేకపోతే ఇట్లా విందు కలదు, భోజనాలు ఏర్పాటు చేయబడ్డాయి, లేకపోతే అక్కడ స్థలం, సమయం, ఇలా ఏదైనా సరే ఇట్లా ఒక సైడ్కి మీరు యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ టెక్స్ట్ ఇంకొక డూప్లికేట్ టెక్స్ట్ తీసుకున్నాను. ఇక్కడ లొకేషన్ అనేది ఎంటర్ చేస్తున్నాను అనమాట. మనకి లొకేషన్ యాడ్ చేశాక జస్ట్ ట్యాగ్స్లో ఇందాక ఎలిమెంట్స్లో సెర్చ్ చేసాం కదా ట్యాగ్స్ అని, జస్ట్ ఇంకొక ట్యాగ్ ఏదైనా తీసుకోండి.
మీకు నచ్చిన ట్యాగ్ ఏదైనా ఫ్రీ ట్యాగ్స్ ఉంటాయి చాలా వరకు. ఒకవేళ మీరు పర్చేస్ చేసిన వెర్షన్ యూజ్ చేస్తే ఇంకా ఏ ట్యాగ్ అయినా యూజ్ చేసుకోవచ్చు ధైర్యంగా. ఇట్లా ఏ ట్యాగ్ అయినా తీసుకోండి ఒకటి, దాన్ని మీరు కావాల్సిన సైజులో మీరు యాడ్ చేసుకొని ఆ ప్లేస్ కానీ సమయం కానీ డేట్ కానీ ఏదైనా ఇలా పెట్టుకుంటే దాని వెనకాల ఇట్లా దాన్ని ప్లేస్ చేయండి. ఇలా ప్లేస్ చేసిన తర్వాత దాన్ని లైట్గా ఈ సైడ్ ఆప్షన్ యూజ్ చేసి లైట్గా రొటేట్ చేసుకోవచ్చు అనమాట. టెక్స్ట్ కలరు బ్లాక్ ఇచ్చాను, ఎఫెక్ట్స్ ఆప్షన్లో ఈ అవుట్లైన్ ఏమో వైట్ కలర్. ఇప్పుడు ఇది మనకు కొంచెం ఎఫెక్టివ్గా కనిపిస్తుంది అనమాట. మళ్ళీ నేను ఎలిమెంట్స్ ఆప్షన్లోకి వెళ్ళాను, లొకేషన్ అని సెర్చ్ చేసా. లొకేషన్లో చూడండి ఇక్కడ గ్రాఫిక్స్ ఆప్షన్లో ఈ లొకేషన్ ఇవి వస్తున్నాయి కదా చాలావి. వీటిలో ఏదైనా బాగున్నది ఒకటి సెలెక్ట్ చేసుకొని మీరు ప్లేస్ అని పెడతారు కదా స్థలం, ఆ స్థలం దగ్గర ఇట్లా లొకేషన్ పెడితే అది ఇంకా కొంచెం క్రియేటివ్గా చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. నేను మళ్ళీ టెక్స్ట్ ఇంకొక డూప్లికేట్ టెక్స్ట్ తీసుకున్నా. జస్ట్ ఇక్కడ లాస్ట్లో మళ్ళీ ప్రతి ఒక్కరూ తప్పక పాల్గొనండి అని యాడ్ చేశాను. దాన్ని ఈ విధంగా లాస్ట్లో ఒక లైన్ లాగా నేను ఇక్కడ దీన్ని పెడుతున్నాను అనమాట. ఆ తర్వాత మెయిన్ మీటింగ్ గెస్ట్లు ఉంటారు కదా, ఎవరినైతే మనం ఆహ్వానిస్తున్నామో ఆ ప్రీచర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫొటోస్ ఏవైతే ఉంటాయో అవి మీరు అప్లోడ్ ఆప్షన్ ఉంది కదా, అప్లోడ్లోకి వెళ్ళి అప్లోడ్ చేయండి. అప్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ అప్లోడ్ ఫైల్లోకి వెళ్ళి మీరు ఏ ఫోల్డర్లో అవుతుందో ఆ ఫైల్ మీరు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ ఇలా అప్లోడ్ అవుతూ ఉంటుంది. మీరు అప్లోడ్ చేసిన తర్వాత మీరు అప్లోడ్ చేసినటువంటి ఫొటోస్ని మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా నేనైతే కొన్ని ఫొటోస్ అప్లోడ్ చేశాను. ఈ అప్లోడ్ ఫైల్స్ ఆప్షన్ యూజ్ చేసి ఈ అప్లోడ్ చేసిన ఫైల్స్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట 1 by 1. మీకు ఇంత ముందు వీడియోలో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలో చెప్పాను. కాకపోతే క్యాన్వా ఇది పర్చేస్ వెర్షన్ కాబట్టి ఇక్కడ మీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ బీజీ రిమూవర్ అని ఉంటుంది. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మీకు క్లియర్గా కట్ చేసేస్తుంది అనమాట. జస్ట్ ఇట్లా చూసారు కదా. దీన్ని మనం జస్ట్ అడ్జస్ట్ చేసుకుందాం, ఒక సైడ్కి అనేది దీన్ని పెడదాము. మళ్ళీ ఇంకొక ఫోటో కూడా మనం బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ చేయాలన్నమాట. మీరు ఒకవేళ గూగుల్లో యూజ్ చేసుకొని కూడా బీజీ రిమూవర్ అని సెర్చ్ చేస్తే, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని సెర్చ్ చేస్తే గూగుల్లో కూడా మీకు ఒక వెబ్సైట్ వస్తుంది. వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ యూజ్ చేసుకొని అందులో ఈ ఫైల్ ఇలా అప్లోడ్ చేసినట్లయితే సేమ్ ఇట్లానే మంచిగా బ్యాక్గ్రౌండ్ అంతా కట్ చేసి మీకు ఇస్తుంది అనమాట. నేను ఈ యాప్లో నుంచే యూజ్ చేస్తున్నాను. జస్ట్ ఈ విధంగా ఎన్ని ఫొటోస్ అయితే ఉంటాయో వాటిని చక్కగా ప్లేస్ని బట్టి పర్సన్స్ని బట్టి ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు ఈ విధంగా చక్కగా అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత కొంచెం ఇంకా ఈ పావురం కూడా కొంచెం అడ్జస్ట్ చేయండి, ఇంకా ప్లేస్ మనకు ఉంది కాబట్టి. తర్వాత నేను మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్తున్నాను. ఎలిమెంట్స్లో సెర్చ్లో నేను నేమ్ ట్యాగ్ అని సెర్చ్ చేస్తున్నాను. జస్ట్ నేమ్ ట్యాగ్స్ అని సెర్చ్ చేసిన తర్వాత గ్రాఫిక్స్ ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ చాలా ట్యాగ్స్ అనేవి వస్తాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని పర్చేస్ చేసేవి ఉంటాయి. అట్లా మీకు నచ్చిన ట్యాగ్ సెలెక్ట్ చేసుకొని దాని మీద మనం నేమ్ అనేది ఇస్తాం అనమాట. ఇప్పుడు వీళ్ళిద్దరికీ కూడా ఓకే. నేనైతే ఈ ట్యాగ్ సెలెక్ట్ చేసుకున్నాను. దీన్ని అడ్జస్ట్ చేసి సైడ్స్ నుంచి ఇద్దరికి కూడా సేమ్ యాడ్ చేసి మనం డూప్లికేట్ ఫాంట్ తీసుకొని డూప్లికేట్ టెక్స్ట్ తీసుకొని ఇద్దరికి కూడా మనం నేమ్స్ అనేవి ఇవ్వాలన్నమాట. ఓకే, నేను డూప్లికేట్ టెక్స్ట్ తీసుకున్నాను. వాళ్ళ నేమ్స్ అనేవి ఇద్దరివి కూడా ఇక్కడ టైప్ చేస్తున్నాను అనమాట. నేమ్స్ ఇద్దరివి కూడా టైప్ చేశాను. నెక్స్ట్ ఇట్లా మీకు అర్థమైంది కదా. ఒకవేళ వాళ్ళ ప్లేసు ఏరియా కూడా ఇంకా మీరు ఇవ్వాలనుకుంటే మళ్ళీ అదే టెక్స్ట్ని డూప్లికేట్ తీసుకొని కింద ఇంకా కొంచెం నేమ్ ఈ వీళ్ళ నేమ్ని పైకి అడ్జస్ట్ చేసుకోవచ్చు. కింద ప్లేస్ ఉంది కాబట్టి ఆ ప్లేస్లో మీరు వాళ్ళ ఏరియా, వాళ్ళ స్థలం ఏదైతే ఉందో, అయితే వాళ్ళ డిజిగ్నేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకా జస్ట్ ఇలా ఇంకేమైనా లాస్ట్లో ఒకసారి అన్నీ కూడా చూసుకోండి, మంచిగా అడ్జస్ట్ చేసి చూసారా క్లియర్గా మంచి పోస్టర్ అయితే మనం క్రియేట్ చేసాము. ఇంకా ఈ విధంగా మీరు చాలా రకాలుగా ఇంకా డివైడ్ యూజ్ చేసుకొని ఇవే టూల్స్ యూజ్ చేసుకొని మీరు చక్కగా ఎన్నో పోస్టర్స్ అనేవి తయారు చేయొచ్చు. లాస్ట్లో సేవ్ చేయడానికి షేర్ ఆప్షన్స్లోకి వెళ్తే డౌన్లోడ్ అని ఉంటుంది. అక్కడ PNG ఆప్షన్లో ఉంచుకొని మీరు డౌన్లోడ్ ఓకే చేస్తే అది మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న ఫోల్డర్లోకి ఇది డౌన్లోడ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఈరోజు వీడియోలో
మనం మీటింగ్ పోస్ట్ ఎలా తయారు చేయాలి అనేది మనం నేర్చుకున్నాం. థ్యాంక్ యూ. మీరు ఇదే విధంగా మన ఛానల్ ఫాలో అవ్వండి. ఇంకా దేవుని పరిచయలో ఇంకా ముందు కొనసాగండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.